వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పులిచింతలు ఆగిపోతే పైనుంచి రాదు. ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా, నాగార్జున సాగర్ నుంచి రాకపోయినా, శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగింది? పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి. ఒకటి మున్నేరు, రెండు బుడమేరు. వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోతుంది. ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా చేస్తారనేది వెరీ సింపుల్ లాజిక్. అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు? నేను మనవి చేస్తున్నా, ఆయన ఈ పనిలో లేడు. ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు తెలియదు. ఆ మహిళను తీసుకొచ్చి ఎవడి మీద కేసు పెడదాం, ఎవడి మీద కక్ష సాధిద్దాం, ఎవరిని లోపలేద్దాం, ఇంతే తప్ప వరద వస్తుంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఈ కుషన్ మేనేజ్మెంట్, నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది? ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇంత వర్షంలో కూడా, ఇంత గాంధంలో కూడా ఎట్టా కక్ష సాధించాలి? ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధించాలి? ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. కుషన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే. ఇప్పుడు మీరు మేల్కొన్నారు. మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు. అసలు నేను తెలియగలుగుతాను సార్, చెప్పండి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కాదు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, మేధావులను కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా, ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణానది ఒడ్డున, కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు? పంతం బట్టి ఉన్నావు. మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం. హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టి పారేస్తున్నాడు. ఇది బఫర్ జోన్ కాదా? అది వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను తెలియగొడుతా. మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్. నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు గౌరవం. ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి. అది మొత్తం మునిగిపోయినాయా? వీళ్ళు మునగలేదా? అటు మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా? ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు. నేను తెలియగడుగుతానండి, అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది, అది అందువల్ల జరిగిందని చెప్పడానికా? ఇప్పుడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా, అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప వీళ్ళు పరివర్తన లేదే. కక్ష సాధింపేనే. ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు. నేను మరొక్కసారి రేపు మేమందరూ నోటీసులు ఇచ్చాము. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని, ప్రజావేదికని తొలగించాం. అబ్బే తొలగించేశారే, ఎంత కక్ష, ఎంత కార్పణ్యం అన్నారు. దట్ ఈస్ కరెక్ట్ అని చెప్తున్నాయి. వాళ్ళ బఫర్ జోన్లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం. మీకు నోటీస్ ఇస్తే మీ ఓనరు లింగంనేనాయను ఇంకొక ఆయన అందరూ నోటీసులు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో స్టేజ్ తెచ్చుకున్నారు. వెల్, కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవాళ ఉన్న చట్టాల ప్రకారం పనిచేయాలని చెప్పి మేము పోలీసులకు పదే పదే చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితిలో లేదు. మధ్యలో వస్తున్న సమస్యలను ఎదుర్కొనే శక్తి లేదు, సత్తా లేదు. మొన్న వరదల విషయంలో దారుణంగా విఫలమైంది.
ఒక దిక్కు వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరిక చేసింది, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు హెచ్చరికలు చేసిండ్రు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తమైన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు పూనుకున్నాయి. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా అడ్రస్ లేదు. ఆ రోజు వందలు వేల మంది ఆపదలో ఉంటే సోయి లేకుండా పడుకొని ఉన్నారు. మాకు తెలిసిన వార్తల ప్రకారం కొంతమంది సినిమాలు చూస్తున్నారు, కొంతమంది సినిమాల ఫంక్షన్లు పోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అనే వార్తలు వచ్చినాయి. 9 మంది ఒక చోట, ఒక కుటుంబం ఒక చోట, ఇంకొక కుటుంబం ఒక చోట, వరదలు ఎక్కువైతున్నాయి మమ్మల్ని కాపాడండి ప్రభువుని మొత్తుకుంటుంటే ఒక ముఖ్యమంత్రి మంత్రి ఎవరు కూడా పత్తాలేరు. ఈ విషయాన్ని ప్రజలు ప్రశ్నించారు, ఖమ్మంలో ఉండే మహిళలు ప్రశ్నించారు, అయ్యో మాకు ఎవరు దిక్కులేడా అని చెప్పి పాపం ప్రశ్నిస్తున్న ఆ క్రమంలోనే దిలీప్ కు ఈ తెలుగు స్క్రైబ్ ఏం సంబంధం? ఆయన ఎప్పుడన్నా అన్నాడా ఈ మాట? ఆయన మత కులాలను ప్రేరేపించిండా? కేవలం ప్రిజంప్షన్స్ మీద ఊహలతోని ఎట్లయినా చేసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, తెలంగాణ ఉద్యమకారులు అంటే వాళ్ళు కనుమరుగు కావాలి తెలంగాణ నుండి అని కుట్రతోని రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు. మీకు దమ్ముంటే అక్కడ పోయి ఎవరైతే ట్విట్టర్ హ్యాండిల్ యాక్టివ్ పెట్టి మత కులం ప్రేరేపిస్తారో వాళ్ళని తీసుకురండి, మేము కూడా సహకరిస్తాం. అందుకొరకు ఇలాంటి కక్షపూరిత ప్రతీకారపూరితమైన ఈ మానుకోవాలి. అక్రమంగా నిర్బంధించిన కొనతం దిలీప్ గారిని అర్జెంటుగా మరి రిలీజ్ చేయాలి. అదే విధంగా ఖమ్మంలో మరి మా మాజీ మంత్రులపై బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసు ఏదైతుందో ఆ అక్రమ కేసును అర్జెంటుగా ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఆధారాలు లేవు చెప్పడానికి తడబడుతున్నారు. పై అధికారుల ఆదేశాలు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ఎక్కడ నేరము లేదు, కేసు లేదు, ఏది లేదు. బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా నిర్బంధించాలన్న ఒక తప్పుడు ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. గతంలో మా క్రిషాంక్ మీద కూడా అట్లనే పెట్టిండ్రు. గ్రామాలలో పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను అట్లే భయపెట్టిస్తున్నారు. నిన్న ఖమ్మంలో కూడా పాపం మహిళలు వాళ్ళ బాధని చెప్పుకుంటే బయటకు వచ్చి దానికి కూడా వాళ్ళని భయపెట్టిస్తున్నారు. ఆ అమ్మాయిని కూడా ఏదో వెతుకుతున్నారు, ఆ అమ్మాయి మీద కేసు పెడతామని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె పైన ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కేవలం ప్రభుత్వం విఫలం చెందింది, ప్రజలలో పలసనైంది. దాని నుంచి ప్రజా ఉద్యమాలు వస్తాయి, వాటిని అణిచివేస్తాం పోలీసులతో అనుకొని ఈ పనులు చేస్తున్నారు తప్ప. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. And she had a 99% stake in that company. So they asked for more details. What should have been done? There should have been an inquiry. We're not here to say whether those allegations are correct or incorrect. Neither can Ms. Butch say that. There should have been an independent inquiry done. No. Now what happened? There is something called the Indian Venture Capital Association, which is an industry body, and the Association of Mutual Fund Investors. All of you, I'm sure, have some investments in mutual funds. And that industry body, they came out and responded. Now, what is Indian Venture Capital Association and the Association of Mutual Fund Industries have to do with the allegation made by a foreign research firm against an individual? Who is asking them to respond? Were they under pressure to respond? Did somebody from Delhi make a call to them asking them to respond? Why? Now let's move forward. On the 2nd of September, my colleague, Mr. Pavan Khera, had a press conference where he had some documentary evidence, and he said that documents show that Ms. Madhavi Puri Butch has earned income, or I think he used the word salary, but earned income from 2 places when she was still the chairperson of SEBI. Now the response came. This time the response came from ICICI Bank, because the allegation was that she earned income from ICICI while as chairperson of SEBI. Now, ICICI is only indirectly implicated in this allegation. The primary person who's been accused in this allegation is Ms. Butch. But the primary person never responded. The company that is
indirect, implicitly accused, responded. And the response was, these are stock options. Or somebody said, these are retirals. This is not salary. This is wealth. All these different terms were used. You know, you remember Mr. Vinod Rai, famously, for notional loss theory. He would have called this notional income. Whether it is stock options or retirals or dividends, it is income. This was from ICICI. What was the allegation? Even if it was stock option, she's earning income from ICICI stock. Who is regulating ICICI stock? Ms. Madhabi Puri Butch. Is there a conflict or not? I'm earning income. Yes, I may have been given stock options much before, but my income depends on the stock price. Who is regulating the stock price? Me. Is that a conflict or not? There was a very clear conflict. Now, if there was a conflict, was this disclosed? Why was this conflict not resolved before she became chairperson? These are the questions to ask, not hide behind whether this is stock option or retirals or all these things. But I want to ask one question about that. Why did ICICI respond? I'll give you another similar example. There was a lady, senior lady executive, very senior executive of ICICI Bank, Ms. Chanda Kochar. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దగ్గర 63 సంవత్సరాలు, 65-67 సంవత్సరాలు దాటి ఎన్ని లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వచ్చినా కూడా నిర్మాణం చేసిన దగ్గర నుంచి తట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత 5-6 రోజులుగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వరద బాధితులకి సహాయాన్ని అందిస్తూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కలెక్టరేట్లో బస్ చేసి యంత్రాంగాన్ని మొత్తం పరిగెత్తిస్తూ దగ్గర జేసీబీ మీదే 22 కిలోమీటర్లో ప్రయాణం చేసి బాధితులకు ధైర్యం చెప్తూ పిల్లలకి పాలు దగ్గర నుంచి భోజన సదుపాయాల దగ్గర నుంచి బుడమేరు బాధితులకి అన్ని విధాలుగా సాయం చేయటానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ రెడ్డి ముసలి కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తా ఉన్న ముఖ్యమంత్రి మీద విషం జిమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో నీ నీచపు బుద్ధితో 5 సంవత్సరాల వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి 37,555 క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి
దగ్గర 150 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా, నీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ నందిగం సురేష్ గారిని అర్ధరాత్రి చెయ్యని నేరానికి అనుమానితుడిగా ఓ మాజీ ఎంపీ గారిని అత్యంత అవమానకరంగా హైదరాబాద్లో అనారోగ్యంతో భుజానికి ఆపరేషన్ కోసం వెళ్లిన వ్యక్తిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కారణం ఏం చెబుతున్నారంటే మీడియాలో వస్తుంది, వాళ్ళు చెబుతుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన 3 సంవత్సరాల క్రితం జరిగిన దాడిని నందిగం సురేష్ గారు కూడా దానిలో పాల్గొన్నారని, దాడి చేయించిన వ్యక్తుల్లో ఆయన ఉన్నాడని, ఆయన మీద అక్రమంగా ఒక కేసుని ఇప్పుడు బనాయించి 3 సంవత్సరాల క్రితం దాడి జరిగినప్పుడు ఎవరెవరు దానిలో పాల్గొన్నారో పోలీసులు విచారణ చేశారు, అనుమానితులందరినీ పట్టుకున్నారు, చట్టపరమైన చర్యలన్నీ తీసుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి రాజకీయాలంటే అక్రమంగా కేసులు పెట్టడం, దౌర్జన్యంగా ఈడ్చుకు రావటం, కనీసం మాజీ పార్లమెంటు సభ్యుడన్న గౌరవం కూడా ఆయనకు ఇవ్వకుండా, నేను ఒక మాజీ ఎమ్మెల్యేని, మా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడయ్యా, కనీసం వెళ్లి చూసొస్తానని అడిగినా కూడా గంట సేపటి నుంచి ఎస్ఐ స్థాయి వ్యక్తులను బతిమలాడుతున్నా కూడా కాలు ముందుకు వేయనీయలేదు. కనీసం పోలీస్ స్టేషన్ గేట్లో కూడా మమ్మల్ని రానిలేదు. అంటే అంటరానితనం, మాలా మాదిగలు అరెస్ట్ కాబడితే కూడా పలకరించే దిక్కుమొక్కులేని ఈ రాష్ట్రంలో మా దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. ఇక్కడ అంటరానితనం జరుగుతుంది, రాజకీయ అంటరానితనం జరుగుతుంది, వ్యక్తుల మీద అంటరానితనం జరుగుతుంది. అదే పెద్ద వ్యక్తులకు సంబంధించిన కొడుకులో, మనవళ్ళలో, మనవరాళ్ళలో అయితే ఈ విధంగా అవమానపరుస్తారా? ఈ విధంగా ఆపేస్తారా? పక్కకు సంబంధించిన మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు వస్తే ఎక్కువసేపు గేటు దగ్గరుంటే నీ మీద కూడా కేసు పెట్టాల్సి వచ్చిందంటే భయపడి పక్కకి వెళ్ళిపోయారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో దయనీయమైన పరిస్థితి అది. పోలీస్ స్టేషన్లో పోలీసులు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, గేటు దగ్గర ఎక్కువసేపు ఉంటే నీ మీద కూడా కేసు బనాయించాల్సి వచ్చింది అని. ఇది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మానందరికీ జరుగుతున్న న్యాయమని, మీరు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకుని పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి ఎల్ అప్పిరెడ్డి గారిని, తలసరి రఘురామ గారిని, యువనాయకుడు అవినేష్ గారిని, మాజీ ఎంపీ సురేష్ గారిని మీరు టార్గెట్ చేసి రాజకీయంగా చిత్రవదలు చేయాలని చూసినా మేము జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని మనవి చేస్తున్నాం. దళిత బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు, అలాగనే పేదలైనటువంటి అగ్రవర్ణాలను అనేక మంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఎవరు నిలబడితే వాడు ద్రోహి, వాడు దొంగ, వాడు కూనీకోరు, వాడు అనేకమైన పాపాలు చేసిన వాడిగా ఈ రోజున రాజకీయాల్లో మీరు చేస్తున్న వికృతమైన చేష్టలు ఈ రోజు నీ ప్రపంచం చూస్తుంది. మేము అడుగుతున్నాం, మీది బురద రాజకీయం అని చెప్పి చెబుతున్నాం. ఓ పక్కన విజయవాడ మునిగిపోతే ప్రజలందరూ లక్షల కొద్దీ 6 లక్షల పైచీలకు ప్రజలు రోడ్డు మీద పడితే దిక్కుమొక్క లేకుండా అనాథలుగా మారిపోతే దాన్ని వదిలేసి ఈ రోజున బురద రాజకీయం చేస్తారా? ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఎన్ని రోజులు ఉంటుంది మీ దగ్గర అధికారం? మీరు ఈ రోజున గ్రామాల్లోకి వస్తే మీరిచ్చిన హామీలు నెరవేర్చలేక మీరు చేసిన ద్రోహాన్ని ప్రజలు చేతకరించుకుంటున్నారని ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజున మీరు విజయవాడలో చేతులు ఎత్తేసి మీరు చేసిన పాపాలని ఈ విధంగా అరెస్టులు చేసి ప్రజల యొక్క మనసుని, ప్రజల యొక్క దృష్టిని మార్చడానికి చేస్తున్నారు. నందిగం సురేష్ గారు ఒక ఎంపీ స్థాయికి ఎదిగాడు. ఆయన స్వయం కృషితో పైకొచ్చిన వాడు. తండ్రి గారి పేరు చెప్పో, తాతగారి పేరు చెప్పో వచ్చినవాడు కాదు. కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఓ కార్యకర్త స్థాయి నుండి బాపట్ల ఎంపీ స్థాయికి ఎదిగినవాడు. అలాంటి వ్యక్తిని ఈ రోజున మీరు దారుణంగా అవమానపరిచిన, దొంగ కేసులు బనాయించాలని చూసిన, గతంలో కూడా ఆయన్ని
మరి రాజధాని ప్రాంతంలో చెరుకు తోటలను తగలబెట్టించాడని అనుమానితుడిగా తీసుకెళ్లి మీరు ఏ విధంగా ఘోర అవమానాలు చేశారో మీరు చూశారు. ప్రజలు ఆయన్ని ఎంపీంచేస్తే ఈ రోజున మీరు మళ్లీ తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఇది మేము గుర్తుపెట్టుకుంటామని చెప్తూ ఇలాంటి అకృత్యాలకు పోలీస్ శాఖ వారికి కూడా మేము మనవి చేస్తున్నాం. మీరు ఇలాంటి రాజకీయాలకు సహకరించి ఈ విధంగా మీరే ఒక గూండాల్లాగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో దళితులకు మరి ముఖ్యంగా మాకు చాలా చాలా బాధగా ఉంది, అవమానకరంగా ఉంది. భయపడుతున్నాం మీ రాజకీయం ఎందాకపోతుందని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తున్నాం. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కళ్ళుండి మాట్లాడుతున్నారా, కళ్ళు లేక మాట్లాడుతున్నారా, మతుండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతుందా, ఈ రోజు ఎలా మాట్లాడుతుందనే విషయం మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే వాళ్ళ బాధని తన బాధగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కంటి నిండా కునుకు లేకుండా అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకి నేనున్నాను అండగా అని భరోసానిస్తూ వాళ్ళకి తిండి దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి, వాళ్ళకి మానసికంగా భరోసానిచ్చే దగ్గర నుంచి, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అక్కడ ఏదైనా ఫైర్ ఇంజిన్ ద్వారా మట్టి తీసేయడం దగ్గర నుంచి, గర్భిణీ స్త్రీలను తరలించడం దగ్గర నుంచి, చిన్న పిల్లల్ని కాపాడటం దగ్గర నుంచి, కొద్దిగా జబ్బు చేసిన వాళ్ళందరినీ జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్లే దగ్గర నుంచి, పునరావాస కేంద్రాలని నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతూ అధికారుల్ని అప్రమత్తం చేస్తూ, అట్లాగే నారా లోకేష్ గారు బుడమేరు గండ్లు పూడ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అధికారుల్ని, అదేవిధంగా అక్కడున్న కాంట్రాక్టర్ని, ప్రజల్ని అందరినీ సమన్వయపరుస్తూ మరి 1 నెల 2 నెలల్లో జరగాల్సిన పనులని 2 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా యుద్ధ ప్రాతిపదికన మరి నారా లోకేష్ గారు అక్కడ అహర్నిశలు కష్టపడుతూ ఉంటే నీ కళ్ళకి కనిపించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా రోజా నేను అడగదలుచుకున్నా. సిగ్గుందా మీకు అసలు? శవరాజకీయాలు చేస్తారా? అక్కడున్న ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు. వరదల్లో మునిగి తేలిన ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు. అయినా మీకు బుద్ధి రాల. అసలు ఈవిడ ఏంటి, ఈవిడ చరిత్ర ఏంటి, ఈవిడ దేనికి మాట్లాడుతుంది, ఈవిడకున్న అర్హత ఏంటి? ఈ రోజాకి నీకున్న అర్హతలు ఏంటో నేను చెప్పనా? ఏపీఐసిసి చైర్మన్గా ఉంటూ కృష్ణపట్నం దగ్గర 11,000 ఎకరాలలో 2,000 ఎకరాలు 2,000కు పైన లావాదేవీలు జరిగితే నీ వాటా ఎంత తీసుకున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. నువ్వు వరద బాధితుల గురించి, ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి